కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుకుందాం. డైరెక్ట్గా 58వ వచనం నాతో పాటు అందరూ చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవునితో మాట్లాడండి. యేసయ్యా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువా నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతవరకు పాటలు పాడి మీ నామాన్ని స్తుతించాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. గత 14 అధ్యాయాలు వారం వెంబడి వారం అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. అనేక విధాలుగా మమ్మల్ని హెచ్చరించారు. మీకు వందనాలు. ఈ సమయంలో 15వ అధ్యాయం మేము ధ్యానించబోతూ ఉండగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియారా, మరి 15వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రికలో అతి పెద్ద అధ్యాయం. అంటే ఎన్ని వచనాలు ఉన్నాయి? 58 వచనాలు ఉన్నాయి. ప్రారంభంలో చెప్పాను మొదటి కొరింథీ పత్రిక 2 భాగాలు అని. మొదటి భాగం కొరింథీ సమస్యల గురించి పౌలు ఏదైతే విన్నాడో విన్నదాన్ని బట్టి కొన్ని విషయాలు మాట్లాడాడు. అది 1 నుంచి 6 అధ్యాయాలు. ఇక 7వ అధ్యాయం నుంచి చివరి వరకు కొరింథీయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు. కొరింథీయులు కొన్ని ప్రశ్నలు అడిగారు పౌలుని. 7వ అధ్యాయంలో పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా, ఏది బెటర్ అని అడిగారు. దానికి పౌలు గారు సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత రకరకాల ప్రశ్నలు అడుక్కుంటూ వచ్చారు. ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానాలు ఇచ్చాడు. మొన్నటికి మనం చూసాం 12, 13, 14 అధ్యాయాల్లో కృపావరాల్లో శ్రేష్టమైన వరం ఏమిటి అని అంటే ప్రవచన వరమే శ్రేష్టమైందని చెప్పాడు. ఎందుకు? ప్రవచన వరం ద్వారా సంఘంలో అనేక మంది ఏం చేయబడతారు? దీవించబడతారు కనుక. ఇక 15వ అధ్యాయంలో అడిగిన ప్రశ్న చెప్తా, నోట్ చేసుకోండి. క్రైస్తవులకు పునరుద్ధానం ఉన్నదా లేదా? క్రైస్తవులకు పునరుద్ధానం ఉన్నదా లేదా? అంటే ఒక క్రైస్తవుడు చనిపోతే అతను తిరిగి లేస్తాడా యేసు వలె, లేకపోతే అలాగే సమాధిలో ఉండిపోతాడా అనే ప్రశ్న. ఈ ప్రశ్న రావడానికి కారణం ఏంటంటే కొరింథీ సంఘంలో చాలామంది గ్రీకు కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే అన్ని జనుల్లో నుంచి రక్షింపబడిన వారు. ఏ సంఘంలో? కొరింథీ సంఘంలో. అయితే ఆనాటి అన్ని జనులైన గ్రీకులు పునరుద్ధానాన్ని నమ్మరు. ఒక మనిషి చనిపోతే అతను సమాధి చేయబడతాడు, లేకపోతే కాల్చివేయబడతాడు, అతని ఆత్మ గాలిలో కలిసిపోయింది అనుకుంటారు. మన భారతదేశంలో కూడా చాలామంది అనుకుంటారు చచ్చిపోయిన తర్వాత ఏముంది, ఎవరైనా చూసారా? శరీరం మట్టి అయిపోతుంది, ఆత్మ ఏమో గాలిలో కలిసిపోతుంది. ఇదే విశ్వాసం గ్రీకులకు ఉన్నది. అదే విశ్వాసం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది క్రైస్తవులు అయ్యారు. వాళ్ళకి పునరుద్ధానం మీద సరైన నమ్మకము లేదు. రెండవదిగా పౌలు యొక్క కాలంలో ఒక గ్రూప్ ఉందండి. దాని పేరు ఏంటంటే జ్ఞానవాదులు అనేటువంటి తెగ కలిగిన వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? జ్ఞానవాదులు. ఇంగ్లీష్లో గ్నోస్టిజం అంటారు. వాళ్ళు పునరుద్ధానం లేదు అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? జ్ఞానవాదులు. యేసుక్రీస్తు కాలంలో ఒక వర్గం ఉంది, వాళ్ళు అసలు పునరుద్ధానాన్ని నమ్మరు. చెప్పగలరా ఎవరు వాళ్ళు? సద్దూకయ్యులు. ఎవరు వాళ్ళు? సద్దూకయ్యులు పునరుద్ధానం లేదని యేసుక్రీస్తు వాదించారు కూడా మత్తయి సువార్త 4 సువార్తల్లో. కనుక పునరుద్ధానం ఉన్నదా లేదా? లేదు అనేవాళ్ళు ఎవరెవరు? గ్రీకులు. తర్వాత జ్ఞానవాదులు. 3వ వర్గం ఎవరు? సద్దూకయ్యులు. ఈ రోజుల్లో కూడా ఒక అబద్ధ బోధ ఉందండి. దాని పేరు మోర్మోనిస్టులు అంటారు. విన్నారు ఎప్పుడన్నా పేరు? మార్మన్స్ అనేటువంటి అబద్ధ బోధకులు కూడా పునరుద్ధానం లేదు అని నమ్ముతూ ఉంటారు.
ఈ రీతిగా మృతుల యొక్క పునరుద్ధానాన్ని గురించి నమ్మనటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కనుక కొరింథీయుల ప్రశ్న ఏంటంటే, అసలు ఒక విశ్వాసి చనిపోయిన తర్వాత ఏం జరిగిద్ది? అతను సమాధిలోనే ఉంటాడా, లేకపోతే యేసుక్రీస్తు తిరిగి లేచినట్టు లేస్తాడా? లేస్తాడనడానికి ఆధారాలు ఏమిటి అనే ప్రశ్నకే ఈ 15వ అధ్యాయం సమాధానం ఇస్తూ ఉంటుంది. ఒకసారి అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ అనే నగరానికి వెళ్ళి మృతుల పునరుద్ధానం గురించి ప్రసంగిస్తూ ఉన్నాడు. కొంతమంది అంతా ఎగతాళి చేశారంట. ఆయన దేని గురించి చెప్తుంటే, మృతుల పునరుద్ధానం గురించి చెప్తుంటే హేళన చేశారు. రెఫరెన్స్ రాసుకోండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 32వ వచనంలో అలా హేళన చేశారని అక్కడ రాయబడింది. అయితే పౌలు గారు ఈ అధ్యాయంలో మృతుల పునరుద్ధానాన్ని గురించి ఒక సమగ్రమైనటువంటి వివరణ ఆయన అందించాడు. దీనిలో మనకంటే ముందుగా చనిపోయినటువంటి విశ్వాసులు ఎప్పుడు లేస్తారు, మనం ఎప్పుడు లేస్తాం అనే విషయాలను మరి బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఈ పునరుద్ధానాన్ని గురించి కేవలం కొరింథీ పత్రికలో మాత్రమే కాదు, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో కూడా పౌలు దీన్ని వివరించాడు. అది మనం బైబిల్ స్టడీలో చూసాం. 1వ తెస్సలోనిక, రెఫరెన్స్ రాసుకోండి. 1వ తెస్సలోనిక 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాలలో మృతుల పునరుద్ధానాన్ని గురించి పౌలు చక్కగా అక్కడ వివరించాడు. ఈ యొక్క అధ్యాయంలో యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు కనుక ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు కూడా యేసు లేపబడినట్లుగా ఏం చేయబడతారు, లేపబడతారు అని చెప్పడానికి ఈ అధ్యాయాన్ని రాశాడు. వాళ్ళు ఎలా లేపబడతారో ఏంటో రాబోయే వచనాల్లో మనం చూస్తాం. ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. రాసుకోండి, విభజన, గ్రంథ విభజన. 1 క్రీస్తు పునరుద్ధానము. మొట్టమొదటి ఏంటి? క్రీస్తు పునరుద్ధానం. 15వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. 15వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. 2 మృతుల పునరుద్ధానము. రెండోది ఏంటి? మృతుల పునరుద్ధానం. 15వ అధ్యాయం 12వ వచనం నుండి 34వ వచనం వరకు. 12 నుంచి ఎక్కడి దాకా? 34 వరకు. 3వ భాగం ఏంటంటే శరీర పునరుద్ధానము. మూడోది ఏంటి? శరీర పునరుద్ధానం. అది 15వ అధ్యాయం 35 నుండి 58 వచనాలు. 35 నుంచి ఎక్కడి దాకా? 55 వచనాలు. ఈ 3 పాయింట్లో కూడా పునరుద్ధానం 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 అని పునరంకితం చేయబడింది. ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు. చెప్పండి, మొట్టమొదటి పాయింట్ ఏంటి? క్రీస్తు పునరుద్ధానం 1 నుంచి 11 వచనాలు. రెండవది ఏంటి? మృతుల పునరుద్ధానం. మృతులంటే ఎవరంటే మనకంటే ముందు చనిపోయిన వారు. దేవసహాయం గారు అన్నారు, అయ్యగారు అన్నారు, మన సంస్థ ఫౌండరు. ఆయన మనకంటే ముందుగా చనిపోయాడు. ఆయన ఎప్పుడు లేస్తాడో వివరిస్తాడు అన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 12వ వచనం నుండి 34 వరకు. తర్వాత మూడోది ఏంటి? శరీర పునరుద్ధానం. శరీర పునరుద్ధానం. శరీర పునరుద్ధానం అంటే ఎవరైతే బ్రతికి ఉన్నారో అలాగనే వాళ్ళ శరీరం ఏమైందంట? మళ్ళీ మార్పు చెందుతుంది. అది ఎప్పుడు జరుగుద్ది ఏంటి అనే విషయాలని ఈ అధ్యాయంలో మనం కూలంకషంగా చూడబోతున్నాం. పాయింట్ నెంబర్ 1. మొట్టమొదటిది చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? క్రీస్తు యొక్క పునరుద్ధానం. పౌలు ఈ 11 వచనాల్లో ఏమంటున్నాడంటే, అందరూ ఒకసారి నా వైపు చూడండి. మనము యేసునందు విశ్వాసం ఉంచాము, ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచింది వాస్తవమైతే మనం కూడా తిరిగి లేవడం వాస్తవం. యేసు నిజంగా తిరిగి లేస్తే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఏం చేస్తారు? తిరిగి ఒకరోజు లేస్తారు అని చెప్పడానికి ఆయన 11 వచనాలు రాశాడు. మరి యేసు లేచాడని నమ్ముతున్నారా మీరు? అసలు డౌటా? మొదటి నుంచి 4 వచనాలలో నేను చెప్పిన సువార్త ఏంటంటే యేసు మన పాపముల కొరకు సమాధి చేయబడి తిరిగి లేచాడు. వాళ్ళకి చెప్పిన సువార్తని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు గుర్తుందా? నేను సంవత్సరంన్నర మీ కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు మీకు అసలు ఏం చెప్పాను సువార్త? క్రీస్తు మన పాపముల నిమిత్తమై మరణించి సమాధి చేయబడి 3వ రోజున ఏం చేయబడ్డాడు? తిరిగి లేపబడ్డాడని అలనాడు చెప్పిన సువార్తని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ మొదటి పాయింట్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. A, B, C.
ఏ పౌలు ప్రకటించిన సువార్త. ఏంటి? పౌలు ప్రకటించిన సువార్త. 1 నుంచి 4 వచనాలు చూడండి. 1 నుంచి 4 వచనాల్లో ఒక మాట చదువుతాను నేను. పౌలు ఆ రోజు చెప్పిన సువార్తని వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనం చదువుతున్నాను నేను. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించాను. అదేంటి? లేఖనముల ప్రకారం. పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. దేని ప్రకారం? క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అరే మీరు మర్చిపోయారా? అప్పుడే పౌలు అంటున్నాడు, నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఏ సువార్త చెప్పాను? యేసు చనిపోయాడు, సమాధి చేయబడడం ఆపేసానా? సంపూర్ణ సువార్త ఏంటి? తిరిగి లేపబడ్డాడు. కనుక యేసు లేపబడ్డాడన్న సంగతిని మొట్టమొదటి వాళ్ళకి ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ పాయింట్ రాసుకోండి. క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు, పునరుద్ధాన ప్రత్యక్షతలు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఎవరెవరికి కనబడ్డాడో 5 నుంచి 9 వచనాల్లో చెప్పాడు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అండి? పునరుద్ధాన ప్రత్యక్షతలు. యేసు నిజంగా లేపబడ్డాడు. లేపబడ్డా? లేపబడ్డాడు. లేపబడితే ఎవరెవరికి కనబడ్డాడు? యేసు తిరిగి లేచిన తర్వాత వినండి, మన బైబిల్ స్టడీలో కూడా స్టడీ చేశాం. 40 రోజులు కనపడ్డాడండి అందరికీ. ఎన్ని రోజులు? ఎలా కనపడ్డాడో ఆ వరుస చెప్తా ఉంటాను, చూస్తూ ఉండండి. బైబిల్ చూస్తూ ఉండండి. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆయన కేఫా అంటే పేతురు. రాసుకోండి. మొట్టమొదటి ఎవరికి కనపడ్డాడు? పేతురుకు కనపడ్డాడు. తర్వాత 12 మందికి అంటే అపోస్తలులందరికీ కనపడ్డాడు. తర్వాత 6వ వచనం 500 మంది కంటే ఎక్కువైన వారికి ఒకసారి కనపడ్డాడంట. 500 మంది అక్కడ కూర్చొని ఉంటే ఒక మీటింగ్లో యేసయ్య వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 500 మందికి భ్రమ కలిగిద్దా? భ్రమ ఎవరికైనా ఒకరికిద్దరికి కనపడింది భ్రమ. 500 మందికి భ్రమ కలిగిద్దా? కలగదు. కనుక యేసయ్య పేతురుకి, తర్వాత శిష్యులకి, తర్వాత ఎంతమంది కనపడ్డాడు? 500 మందికి కనపడ్డాడు. తర్వాత ఎవరు కనపడ్డాడు? చూడండి 7వ వచనం. తర్వాత ఆయన యాకోబు కనపడ్డాడు. ఎవరి యాకోబు అంటే యేసు ప్రభు సహోదరుడు. రాసుకోండి. మరియా యోసేపులకు 4 మగపిల్లలు పుట్టారు. తర్వాత ఎవరి తర్వాత? యేసయ్య తర్వాత. అయితే వాడు బతికినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. కానీ యేసయ్య ఎప్పుడైతే యాకోబుకు ప్రత్యక్షమయ్యాడో అప్పుడు యాకోబు యేసయ్యను చూసి, అమ్మో మా అన్నయ్య సామాన్యమైన వాడు కాదు, నిజంగా ఆయన దేవుడే అని యాకోబు దేవుని యొక్క శిష్యుడిగా మారాడు. ఆ తర్వాత ఆయన ఎలా మారాడో తెలుసా? మేడగదిలో ఆయన అందరితో కలిసి ప్రార్థన చేశాడు యాకోబు. ఆ తర్వాత సంఘములో మూలస్తంభముగా ఎన్నిక చేయబడ్డాడు. ఆ తర్వాత యాకోబు పత్రిక కూడా రాశాడు. కనుక యాకోబు యొక్క మార్పు ఎప్పుడు జరిగిందంటే యేసు ప్రభు ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు ఆయనలో మార్పు జరిగింది. యేసయ్య బతుకున్నప్పుడు విశ్వాసం ఉంచలా. యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తర్వాత ఎవరికి కనపడ్డాడు? చూడండి, అపోస్తలులు అందరికీ కనపడ్డాడు. తర్వాత ఎవరికి కనపడ్డాడు? 8వ వచనంలో అందరికీ కడపట కాలమందు పుట్టిన నాకు కూడా కనపడ్డాడు అన్నాడు. నాకంటే ఎవరికి? పౌలు. అది ఓకే. ఒకసారి వరుస చెప్దామా? మొట్టమొదటి ఎవరికి? పేతురుకి, తర్వాత శిష్యులకు, తర్వాత 500 మందికి, తర్వాత యాకోబుకి, తర్వాత అపోస్తలులకి. చెట్టు దగ్గర ఎవరు కనపడ్డారు? పౌలు అంటున్నాడు. అందరికంటే శివరు పుట్టినా నాకు కూడా. దమస్కు మార్గంలో పౌలు గుర్రం మీద వెళ్తున్నప్పుడు దమస్కులో ఉన్నటువంటి విశ్వాసులను చంపడానికి వెళ్తున్నాడు ఆయన. అప్పుడు పునరుద్ధరణ ప్రభు ప్రత్యక్షమై, సౌలా సౌలా నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావని దేవుడు ఆయన్ని ప్రశ్నించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి. అంటే ఎంతమంది కనపడ్డాడంటే నిజంగానే యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. 3వ పాయింట్ రాసుకోండి. పౌలు యొక్క వినయము. పౌలు అంటున్నాడు, నేను దేవుణ్ణి కళ్ళారా చూశాను. మీలో ఎవరైనా దేవుణ్ణి కళ్ళారా చూశారనుకో ఏం చేస్తారు? మీరు ఏం చేయరా? ఊరంతా చాటింపేస్తారు. అందరికి ఫోన్ చేస్తారు, యేసయ్య నాకు కనబడ్డాడు, మా ఇంట్లోకి వచ్చాడు, నాతో మాట్లాడాడని అందరికీ ప్రచారం చేసుకుంటారు. కొంతమంది అయితే ఉప్పొంగుతారు, చూసావా నాకే కనపడ్డాడు, నీకు కనపడలా, నీకంటే భక్తురాలు నేను, నీకంటే భక్తి పరుణని ఉప్పొంగుతారండి.
కానీ పౌలు ఏమాత్రం ఉప్పొంగలేదు, తను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి 10వ వచనం చదువుతున్నాను నేను. పౌలు యొక్క వినయం 10, 11 వచనాల్లో మనం చూడొచ్చు. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యాను. అపోస్తలు అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు నేను, అయినా అపోస్తలుని అయ్యానంటే నా గొప్పతనం కాదు. ఇది ఎవరి కృప? దేవుని కృప. అమ్మ వింటున్నారా? చాలామంది యు ఆర్ గ్రేట్ అంటారన్నమాట. గ్రేట్ కాదు, గ్రేసే. ఇది నీ గొప్పతనం కాదు, దేవుని యొక్క కృప. అబ్బా ఎంత చక్కగా పాట పాడావమ్మా, నువ్వు చాలా గ్రేట్ అంటే ఒప్పుకోకూడదు. అమ్మో నేను గ్రేట్ కాదు, నాకు ఆ వరాన్ని దేవుడే ఇచ్చాడు. గ్రేస్ అనాల. చాలామంది లక్ అనుకుంటారు, ఇది నా అదృష్టం వల్ల కలిగిందని. అదృష్టం కాదు, దేవుని కృప. మన గొప్పతనం కాదు. ఏంటి? దేవుని యొక్క కృప. ఆ 2 మాటలు రాసుకోండి. మన గొప్పతనం కాదు, దేవుని కృపే. మన అదృష్టం కాదు, దేవుని యొక్క కృపే. చూడండి ఎంతగా తగ్గించుకుంటున్నాడు పౌలు. అంటున్నాడు, అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డా అన్నాడు. చూడండి ఆ మాట మనం చూద్దాం. 11వ వచనం. 10వ వచనం లాస్ట్ లైన్ చదువుతున్నాను. 10వ వచనం. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, ప్రయాసపడింది నేను కాను. ఎవరు మరి? నాకు తోడై ఉన్న దేవుని కృపయే. చూసావా నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నాను, ఎంత ప్రయాసపడుతున్నాను. మనమైతే డబ్బా కొట్టుకుంటాం, నేను ఎంత సేవ చేశానో తెలుసా. పౌలు అంటున్నాడు, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు వలె మనం వినయ మనసు కలిగి మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం చేసే ఏది మనది కాదు, మనకు తోడై ఉన్న దేవుని యొక్క కృప. ఎప్పుడు కూడా దేవుని కొరకు చేసిన పనిని బట్టి కానీ, దేవుని కొరకు ఇచ్చిన దాన్ని బట్టి కానీ గర్వపడకూడదు. నేను ఈరోజు దేవుని పరిచర్యకి ఎంత ఇచ్చానంటే అది నన్ను బట్టి కాదు, నా గొప్పతనం కాదు, నాకున్న ఐశ్వర్యం కాదు. ఏంటది? దేవుని కృప. ఈరోజు మందిరంలో ఇంత పని చేస్తానంటే నేను గొప్పదనం, నా గొప్పతనం కాదు. ఏంటి మరిది? దేవుని కృప. చూడండి పౌలు యొక్క జీవితంలో మనం ఈ మాటను నేర్చుకోవచ్చు. 3 విషయాలు చూసాం మొదటి పాయింట్లో. 1, పౌలు ప్రకటించిన సువార్త పునరుత్థాన సువార్త. 2, క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు. యేసుక్రీస్తు ఎవరెవరు ప్రత్యక్షమయ్యాడో మనం చూసాం. చివరిగా 3వది పౌలు యొక్క వినయాన్ని, హ్యూమిలిటీ ఆఫ్ పాల్. పౌలు యొక్క వినయాన్ని మనం చూసాం. ఇప్పుడు 2వ పాయింట్లోకి వద్దాం. 2వది ఏంటి? మృతుల పునరుద్ధానము. మృతుల పునరుద్ధానం రాసుకోండి. 12వ వచనం నుండి 34 వచనాల వరకు. 12 నుంచి ఎక్కడి దాకా? 34 వచనాల వరకు. 12 నుండి 34. ఈ 12 నుంచి 34 వచనాల వరకు మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. ఈ అంశంలో 3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 3. ABC అని రాసుకోండి. ఏ, క్రీస్తు లేపబడకపోతే జరిగే పరిణామాలు. క్రీస్తు లేపబడకపోతే జరిగే పరిణామాలు. క్రీస్తు లేస్తే తప్పనిసరిగా మనం కూడా ఏం చేస్తాం? ఒకరోజు తిరిగి లేస్తాం. ఒకవేళ యేసుక్రీస్తు లేపబడలేదనుకో, యాక్చువల్గా లేచాడు. ఒకవేళ లేపబడకపోతే ఏం జరిగింది? రాసుకోండి. 14 నుండి 19 వచనాలు. 14 నుంచి ఎక్కడి దాకా? 19 వచనాలు. జాగ్రత్తగా అందరూ ఒకసారి నా వైపు చూడండి. క్రీస్తు లేపబడకపోతే ఏమైద్దో పౌలు చెప్తున్నాడు. వరుసగా చెప్తా, జాగ్రత్తగా వినండి. 1, మా సువార్త ప్రకటన వ్యర్థం అన్నాడు. మా సువార్త ప్రకటన, యేసుక్రీస్తు లేపబడలేదనుకో, మరి నాకేం లేదు, పునరుద్ధానం లేదు. ఆ పరలోకం లేకపోతే, ఆ పునరుద్ధానం లేకపోతే నేను సువార్త చెప్పడం ఎందుకు? 2వది, మీ విశ్వాసము వ్యర్థమే అన్నాడు. ఏం వ్యర్థం అంట? మీ విశ్వాసము వ్యర్థమే. 14వ వచనం. 3వది, మేము అబద్ధ సాక్షులం అవుతాం అంటున్నాడు. మేము ఏ సాక్షులవి? యేసు లేపబడకపోయినా లేపామని మేము చెప్తున్నాం కదా, అంటే మేము ఏం చెప్పినట్టు? మీకు అబద్ధాలు చెప్పినట్టు. 4వదిగా, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు అంటున్నాడు. యేసు గనక లేపబడకపోతే మనం పాపము నుండి విమోచింపబడలేం. మనం ఇంకా ఎక్కడుంటాం? పాపంలోనే ఉంటాం. 5వదిగా, నిద్రించిన విశ్వాసులు నశించిపోతారు అన్నాడు. ఎవరంట? నిద్రించిన విశ్వాసులు ఏమైపోతారు? మనకంటే ముందు స్టెఫెన్ హతసాక్షి అయిపోయాడండి. ఆయనకు పరలోకమే లేదనుకో, చివరికి ఆయన జీవితం ఏమైనట్టు?
వేస్ట్ అయిపోయారు. మనకంటే ముందు ప్రయాసపడి నిద్రించారే, హతసాక్షులైపోయారే, వాళ్ళకి పునరుద్ధానం లేకపోతే వాళ్ళు చేసిందంతా వేస్ట్. చివరిగా మనంత దౌర్భాగ్యులు ఈ లోకంలో ఎవరు ఉండరు అంటాడు. మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. వాళ్ళు ఒకసారి చెప్తా, జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు పునరుద్ధానుడే లేవకపోతే మనకు కూడా ఉండదు. ఏంటది? పునరుద్ధానం. మనకు పునరుద్ధానమే లేకపోతే ఇవన్నీ ఎందుకు? మనం చనిపోయిన తర్వాత ఈ లోకం వరకే మన భక్తి అనుకోండి, చచ్చిపోయిన తర్వాత మనం గాలిలో కలిసిపోతాం అనుకోండి, ఈ సేవ చేయాల్సిన అవసరం లేదు. మృతుల పునరుద్ధానం లేకపోతే క్రీస్తు లేపబడనట్లే. మృతుల పునరుద్ధానం లేకపోతే మళ్ళీ చెప్తా వినండి, మన సువార్త వ్యర్థమే. రెండోది, మీ విశ్వాసము వ్యర్థమే. మూడోది, మేము అబద్ధ సాక్షులం అవుతాం. నాలుగోది, మీరు ఇంకా పాపంలో నిలిచి ఉన్నారు. ఐదవది, నిద్రించిన విశ్వాసులు ఏమైపోయినట్టు? నశించిపోయినట్లే. చివరిది, మనంత దౌర్భాగ్యులు ఎవరు కూడా ఈ లోకంలో ఉండరు. పౌలు ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు? ఒక సత్యాన్ని చెప్పడానికి. ఏమిటా సత్యం? మనకు తప్పకుండా పునరుద్ధానం ఉన్నది. చెప్పండి అందరూ ఆ మాట. మనకు పునరుద్ధానం తప్పకుండా ఉన్నది. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందిన బిడ్డవైతే నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు శవం అలాగే సమాధిలో ఉండదు. ఒకరోజు యేసు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం తిరిగి లేస్తామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నెక్స్ట్ నెంబర్ 2, బి అనుకోండి మీరు. బి పునరుద్ధాన ప్రణాళిక. ఏంటి పునరుద్ధాన ప్రణాళిక? మరి యేసు లేపబడ్డాడు, మనం ఎప్పుడు లేపబడతాం? వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ రిజరెక్షన్? మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో పౌలు 20వ వచనం నుండి 23 వరకు చెప్తున్నాడు. రాసుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 20 నుండి 23 వచనాలు. పునరుద్ధాన ప్రణాళిక. ఏంటి పునరుద్ధాన ప్రణాళిక? అమ్మ వింటున్నారా? అందరూ కళ్ళు తెరిచి వినండి. నిద్ర వచ్చేస్తుందా? జాగ్రత్తగా వినాలి. పునరుద్ధాన ప్రణాళికలో 3 అంశాలు ఉన్నాయి. 1, 2, 3 అని రాసుకోండి. 1, ప్రథమ ఫలము క్రీస్తు. మొట్టమొదటిది ఏంటి? ప్రథమ ఫలము క్రీస్తు. చూడండి 20, 23 వచనాలు చూద్దాం. 20వ వచనం, 23వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. పునరుద్ధానాన్ని పౌలు దేంతో పోలుస్తున్నాడంటే పంటతో పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? పంట చేతికి వచ్చినప్పుడు మొట్టమొదటి దేవుని మందిరానికి ఏం తీసుకొస్తాం? ప్రథమ ఫలం తీసుకొస్తాం. పొట్లకాయల సీజన్ కదా నిన్నటిదాకా. మొట్టమొదటి పొట్లకాయ తీసుకొని వచ్చాం దేవుని మందిరానికి. దాన్ని ఏమంటాం? ప్రథమ ఫలం. పౌలు అంటున్నాడు ప్రథమ ఫలం వచ్చింది అంటే అర్థం ఏంటి? వెనకమాల మళ్ళీ కాయలు కాస్తాయా, కాయవా? ఎవరికైనా అనుమానం ఉందా? ఒక్కసారి పాస్టర్ గారికి ఇచ్చేసానయ్యా, దైవ సేవకుడికి, కాయలేదయ్యా, ఆ ఒక్క కాయ కూడా దేవుడే తిన్నాడయ్యా అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రథమ ఫలం వచ్చింది అంటే వెనకమాల ఏమొస్తాయి? మిగిలిన ఫలాలు కూడా వస్తాయి. ఇప్పుడు పునరుద్ధానాన్ని దేంతో పోలుస్తున్నాడు పౌలు? క్రీస్తు ప్రథమ ఫలంతో పోలుస్తున్నాడు. ప్రథమ ఫలము క్రీస్తు అన్నాడు. అంటే మొట్టమొదటి తిరిగి లేచిన వాళ్ళల్లో మొట్టమొదటి ఎవరు లేచారు? యేసు లేచాడు. ఇప్పుడు చదవండి 23వ వచనం. 23వ వచనం. ప్రతివాడు తన వరుసలో, అది ప్రథమ ఫలము క్రీస్తు వచ్చినప్పుడు అందరూ బతికింపబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రథమ ఫలం వచ్చేసింది, వెనక మళ్ళీ ఏమొస్తాయి? ఇక మిగిలిన ఫలాలు వస్తాయి. అంటే క్రీస్తు లేచాడు కాబట్టి తర్వాత ఎవరు లేస్తారు? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు కూడా తిరిగి లేస్తారని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ నెంబర్ 2, రెండవ ఎగ్జాంపుల్ ఆదాము. రెండవ ఉదాహరణ ఎవరు? ఆదాము. పునరుద్ధాన ప్రణాళికను వివరించడానికి పౌలు రకరకాల ఎగ్జాంపుల్స్ను ఉపయోగిస్తున్నాడు. మొట్టమొదటి ప్రథమ ఫలాన్ని ఉపయోగించాడు. రెండోది ఏంటి? ఆదాము. చూడండి 21, 22 వచనాలు. 21, 22. మనుషుని ద్వారా మరణం వచ్చింది, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం. ఆదామునందు అందరు ఎలాగ మృతి చెందారో క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. హల్లెలూయా. ఆదాము ద్వారా ఏమొచ్చింది మనకి? మరణం. మరి క్రీస్తు ద్వారా ఏమొస్తుంది? పునరుద్ధానం.
చూసారు ఎట్లా పోల్చి చెబుతున్నాడు. ఆదాము ద్వారా అందరూ చచ్చిపోయారు, క్రీస్తు ద్వారా అందరూ ఏమవుతారు? పునరుద్ధానులు అవుతారని చెప్తూ ఉన్నాడు. 2 రకాల పునరుద్ధానాలు ఉన్నాయని బైబిల్ చెప్తుందండి. పునరుద్ధానం ఎన్ని రకాలు? 2 రకాలు. చెప్పగలరు ఎవరైనా? ఒక రెఫరెన్స్ చెప్తాను, బైబిల్ తీసి చూడండి. 2 రకాల పునరుద్ధానాలు. అమ్మ చెప్పండి, చెప్తారా? శరీర పునరుద్ధానం కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయం, ఇది యేసు ప్రభు చెప్పాడు మనకి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. అందరూ బైబిల్ తీసి చూడాలి ఈ వచనాన్ని. 2 పునరుద్ధానాల గురించి యేసు ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం తీశారా అందరూ? 28, 29 వచనాలు చదువుతున్నా చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము. అండర్లైన్ చేసుకోండి. మేలు చేసిన వారి పునరుద్ధానం ఏంటంట? జీవ పునరుద్ధానం. కీడు చేసిన వారికి తీర్పు పునరుద్ధానము. ఇప్పుడు చెప్పండి, పునరుద్ధానం ఎన్ని రకాలు? జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. జీవ పునరుద్ధానంలో కూడా 2 ఉన్నాయి. జీవ పునరుద్ధానంలో కూడా 2 ఉన్నాయి. అవేంటో చెప్తా, జాగ్రత్తగానండి. కేవలం చెప్పడమే కాదు, బైబిల్లో కూడా చూద్దాం మనం. ఎక్కడుంది అది? 1 దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు. 16, 17 వచనాలు. 1వ దశలోనిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు తీసారా? నేను చదువుతున్నా చూడండి. ఆర్పాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఆగండి, ఒకసారి నా వైపు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వస్తాడు. భూమి మీదకి రాడు ఫస్ట్ టైం. ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అంట పెద్ద బోర ఊపుతారంట. అప్పుడు ఏమైంది? పునరుద్ధానం అయితే చూడండి. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే మనకంటే ముందు ఎవరెవరైతే యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయారో వాళ్ళందరూ మొట్టమొదట లేస్తారు, సమాధిలో నుంచి లేస్తారు. నెక్స్ట్ 17వ వచనం. తర్వాత ఎవరంటే లైన్లో ఉంది? మనమే. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము సర్కిల్ గీసుకోండి. వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందు. చూసారా? అర్థమైందా ఇప్పుడు మీకు? యేసు ప్రభు 2వ రాకడలో ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మారు మనసు పొంది చనిపోయిన వారు మొదట లేస్తారు. తర్వాత వెంటనే ఎవరు లేస్తారు? మనం లేస్తాం. మనం ఏమవుతాం తెలుసా? మనం బతికే ఉంటాం, వెంటనే మన శరీరం మారిపోతుంది. మారిపోయి వాళ్ళతో పాటు మనం కూడా మేఘాల మీద వెళ్ళి యేసయ్యని మధ్యాకాశంలో ఎదుర్కొంటాం. ఇదే జీవ పునరుద్ధానం. జీవ పునరుద్ధానంలో 2 పునరుద్ధానాలు. మొట్టమొదటి మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు, తర్వాత బ్రతికి ఉన్న మనం. ఒకవేళ యేసయ్య రాకడ మన జనరేషన్లో సంభవిస్తే, అంటే ఇప్పుడే సంభవిస్తే, మనం ఉన్న పాటున మహిమ దేహంతో యేసు ప్రభువుని ఎదుర్కొంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు మారు మనసు పొందలేదనుకో, ఎక్కడే విడవబడతావు. విడవబడ్డ వాళ్ళకి 7 సంవత్సరాల శ్రమలు ఉన్నాయండి. ఎత్తబడినటువంటి వారికి పరలోకంలో 7 సంవత్సరాల విందు ఉంది. మరి నీకు శ్రమలు కావాలా? విందు కావాలా? నువ్వు మారు మనసు పొందకపోతే, నామకార్థంగా దేవుని మందిరానికి వస్తూ ఉంటే నువ్వు విడవబడతావు, చివరికి నరకానికి వెళ్ళిపోతావు. ఎవరు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. కనీసం ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందు, దేవుని కుమార్తెగా మారు, దేవుని బిడ్డగా మారు. అప్పుడు ప్రభువు ఎప్పుడొచ్చినా కానీ దేవుని బిడ్డలతో పాటు నువ్వు కూడా సంతోషంగా ఆయన్ని ఎదుర్కొంటావు. అలాగే పునరుద్ధానాలు మెయిన్గా 2 అని చెప్పాం. ఒకటేంటి? జీవ పునరుద్ధానం. రెండోది ఏంటి? తీర్పు పునరుద్ధానం. ఎప్పుడు జరిగిద్ది? జాగ్రత్తగానండి అమ్మ, అందరు కళ్ళు తెరిచి వినాలి. యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడేమో విశ్వాసులు తిరిగి లేస్తారు. అది ఎవరు లేస్తారు? యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వస్తాడు 7 సంవత్సరాల తర్వాత. వచ్చి ఏం చేస్తాడంటే అందరితో యుద్ధం చేస్తాడు. భూలోకంలో యెహోవా శత్రువులతో, సైతాన్తో యుద్ధం చేస్తాడు. ఆ సైతాన్ని 1000 సంవత్సరాలు పాతాళంలో బంధించి వేస్తాడు. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం అవుతుంది. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడు జరిగింది తీర్పు పునరుద్ధానం.
అప్పుడు ధవళ సింహాసనం మీద యెహోవా దేవుడు కూర్చుంటాడు. అప్పుడు సముద్రంలో పడి చచ్చిన వాళ్ళంట సముద్రం అప్పగించిద్దంట ఆ మృతుల్ని. కాలిపోయిన వాళ్ళకి అగ్ని వచ్చాప ఇదిగోనయ్యా వీళ్ళంతా చచ్చిన వీళ్ళంతా ఎవరంటే మారు మనసు పొందకుండా చనిపోయిన వారు. ఏంటి మారు మనసు పొందకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే అప్పుడు దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళందరినీ నరకంలో పడేస్తారు. కనుక పునరుద్ధానాలు రెండు. జీవ పునరుద్ధానం యేసయ్య మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు జరిగింది. తీర్పు పునరుద్ధానం యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు జరుగుతుంది. దానికి దీనికి గ్యాప్ ఎంత? 7 సంవత్సరాలు. గ్యాప్ ఎంత? 7 సంవత్సరాలు. వారెన్ బస్బీ ఏమంటాడంటే మొదటి పునరుద్ధానంలో నరకానికి ఎవరు వెళ్ళరు, రెండో పునరుద్ధానంలో పరలోకానికి ఎవరు వెళ్ళరు అన్నాడు. మొదటి పునరుద్ధానం ఎత్తబడినంతా అడిగెళ్ళిపోతారు, ఇక పరలోకానికి వాళ్ళు నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. రెండవ పునరుద్ధానం ఉందే, ఏంటది? తీర్పు పునరుద్ధానంలో పునరుద్ధానాలు అయిన వాళ్ళు ఎవ్వరు పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. వాళ్ళందరిని ఏం చేస్తాడు దేవుడు? నరకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మూడవది రాజ్యము. దేవుడు తన రాజ్యాన్ని అప్పగించేస్తాడని 24 నుండి 28 వచనాల్లో ఉంది. 24 నుండి ఎక్కడి దాకా? 28. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ రాజ్యం అంతా యేసుక్రీస్తు ఎవరికి అప్పగిస్తారు? తండ్రికి అప్పగిస్తారు. కనుక 3 పాయింట్లు. ఒకటి ప్రథమ ఫలం. ఎవరండి ప్రథమ ఫలం? ప్రథమ ఫలం ఎవరు? పొట్లకాయ కాదు, క్రీస్తు. ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. ఆదాము ద్వారా ఏమొచ్చింది మనకి? మరణం. యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది? పునరుద్ధానం. చివరిగా 3వ పాయింట్ రాజ్యము. 24 నుంచి ఎక్కడి దాకా? 28 వరకు. ఈ వచనాలలో యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన తరువాత తన రాజ్యాన్ని దేవునికి అప్పగిస్తాడని రాయబడింది. ఇప్పుడు దాకా 2 విషయాలు మనం చూసాం. మొట్టమొదటి విషయం ఏంటంటే మృతుల పునరుద్ధానంలో క్రీస్తు లేపబడకపోతే జరిగే పరిణామాలు. రెండవది పునరుద్ధాన ప్రణాళిక. మూడవది చూడండి, పునరుద్ధాన నిరీక్షణ ప్రభావము. పునరుద్ధాన, రాసుకోవాలి ఈ మాట, పునరుద్ధాన నిరీక్షణ ప్రభావం. నిజంగా యేసు తిరిగి లేచాడని నమ్మితే నువ్వేమి నమ్మాలి? నేను కూడా ఒకరోజు తిరిగి లేస్తాను నమ్మాలి. ఆ నమ్మకం నీకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో 3 విషయాలు పౌలు ఇక్కడ రాశాడు. నేను కూడా తిరిగి లేస్తాను అని నమ్మేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి. అంటే ఇప్పుడుదా చెప్పింది ఏం అర్థం కాల మీకు. యేసు మరణాన్ని జయించి తిరిగి లేస్తే ఎవరైతే యేసు నుండి విశ్వాసం ఉంచారో వాళ్ళు కూడా ఏం చేస్తారు? తిరిగి లేస్తారు. ఎప్పుడు? యేసయ్య మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు. నేను కూడా తిరిగి లేస్తాను, మృతుల పునరుద్ధానం ఉన్నది అని నమ్మేవాళ్ళు చేయొద్దండి. అది నేను అన్నాను. అర్థమైందా? రైట్. నిద్రపోయేవాళ్ళు పాపం చేయి ఎత్తలేరు, దించలేరు. ఎందుకు ఎత్తారో తెలియదు పాపం వాళ్ళ సమస్య అది. నువ్వు నిజంగా మారు మనసు పొందితే యేసయ్య వచ్చినప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు? తిరిగి లేస్తావు. తిరిగి లేస్తావనే నిరీక్షణ కనుక నీకుంటే నీ జీవితం ఎలా ఉంటుందంటే 3 విధాలుగా ఉంటుందని చెప్పాడు. ఎన్ని విధాలుగా? రాసుకోండి వరుసగా. సువార్త ప్రకటిస్తాం. ఏం చేస్తాం మనం? సువార్త ప్రకటిస్తాం. 29వ వచనం. ఇంగ్లీష్లో సాల్వేషన్. ఇంగ్లీష్లో ఏమిటి? సాల్వేషన్. నెక్స్ట్ బి, క్రీస్తు కొరకు శ్రమ పడతాం. ఏంటి? క్రీస్తు కొరకు ఏం చేస్తాం? శ్రమ పడతాం. అది 30 నుంచి 32 వచనాలు. 30 నుంచి ఎక్కడి దాకా? 32 వచనాలు. సఫరింగ్. మూడవది పరిశుద్ధంగా జీవిస్తాం. మూడవది ఏంటి? పరిశుద్ధంగా జీవిస్తాం. నేను పునరుద్ధానుడైన నమ్మితే నా జీవితం ఎలా ఉంటుందంటే అనేకులకు నేను సువార్త ప్రకటిస్తాను. క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైనా పడటానికి సిద్ధపడతాను. ఎందుకు? నాకేముంది? పునరుద్ధానం ఉంది. మూడవది భూలోకంలో నేను పరిశుద్ధంగా జీవిస్తాను. శాంక్టిఫికేషన్. 3 కూడా ఎస్ అనే అక్షరంతో వస్తాయి. సాల్వేషన్, సువార్త. రెండవది సఫరింగ్, శ్రమ పడతాం. మూడవది శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచడం. 33 నుంచి 34 వచనాలు. 33 నుంచి ఎక్కడి దాకా? 34. ఒక్కొక్కటి మనం చూద్దాం. చూడండి. మొట్టమొదటిది ఏంటి?
సువార్తీకరణ. చూడండి 29వ వచనంలో పౌలు చెప్పిన మాటని మనం చదువుదాం. 1వ కొరింథీ 15వ అధ్యాయం 29వ వచనం. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిసం పొందువారు ఏమి చేతురు? అది ప్రశ్న. అర్థమైందా? మృతుల కొరకై బాప్తిసం పొందిన వారు ఏమి చేతురు? జాగ్రత్తగా నండి, ఒకసారి అందరు నా వైపు చూడండి. పౌలు కాలంలో చచ్చిపోయిన వాళ్ళ కోసం బతికున్న వాళ్ళు బాప్తిసం తీసుకునేవాళ్ళట. ఎవరి కోసం? వాళ్ళే మార్మన్స్ అంటే. ఇందాక చెప్పే కదా, మార్మన్స్ ఏమి నమ్ముతారంటే చనిపోయిన వాళ్ళ కోసం కూడా ఏం చేస్తారు? బాప్తిసం తీసుకుంటారు. మా నాన్న బాప్తిసం తీసుకుని చచ్చిపోయాడు, ఆయన నరకానికి వెళ్తాడేమో. ఆయన నరకానికి వెళ్ళకుండా పరలోకం వెళ్ళాలంటే ఆయన పేరు మీద నేను బాప్తిసం తీసుకుంటా. ఇది ఆ రోజుల్లో కొంతమంది చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా మార్మన్స్ అలాంటివి చేస్తున్నారు. పౌలు అంటున్నాడు, పునరుద్ధాన నిరీక్షణ కనుక లేకపోతే మృతుల కొరకు ఎవరైనా బాప్తిసం తీసుకుంటారా? తీసుకోరు. అంటే పౌలు మృతుల కొరకైన బాప్తిసాన్ని ప్రోత్సహించడం లేదు, కానీ వాళ్ళు చేస్తే ఆ ప్రాక్టీస్ని ఒక ఆధారంగా తీసుకొని ఒక సత్యం చెబుతున్నాడు. పునరుద్ధానమే లేకపోతే చచ్చిపోయిన వాళ్ళ కోసం ఎవరు బాప్తిసం తీసుకోరు. సత్యం ఏంటంటే చచ్చిన వాళ్ళ కోసం బాప్తిసం తీసుకుంటే ఏ ప్రయోజనం లేదు. అయినా ఒక సంగతి చెప్పనా, బాప్తిస్వము ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించదు. రాసుకో ఆ మాట. బాప్తిస్వము ఒక వ్యక్తిని నరకం నుంచి ఏమాత్రం తప్పించదు. మరి ఏం తప్పిస్తుంది? మారు మనస్సు. నువ్వు మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకుంటే నీకు రక్షణ రానే రాదు. చాలా విచారం ఏంటంటే మారు మనసు పొందకుండానే వాళ్ళు మునుగుతారు కాబట్టి నేను కూడా మునుగుతాను అనుకుంటున్నాను. బాప్టిజానికి మొదటి అర్హత మారు మనస్సు. కానీ వాళ్ళు ఏం నమ్ముతున్నారు? బాప్తిసం రక్షిస్తుంది, మా తాత తీసుకోలేదు కాబట్టి ఆయన పేరు మీద నేను తీసుకుంటాను. ఈ ప్రాక్టీస్ని ఇప్పుడు మనం చేస్తున్నామా? చెప్పాలి ఆన్సరు. చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నామో తెలుసా? చచ్చిపోయిన మీ నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి, మా నాన్న చచ్చిపోయాడయ్యా యేసయ్యా, ఆయన పరలోకంలో చేర్చిపోయాడు. ఈ ప్రార్థన వింటాడా? చచ్చిపోయిన నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి ఒక క్యాండిల్ ముట్టించి ఆ ఆత్మకు శాంతి కలగాలి చేయట్లేదు ఈరోజు. జ్ఞాపకార్థ కూడికలో కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, చచ్చిపోయిన ఆత్మకు శాంతి దయచేయి నాయనా అని. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. జ్ఞాపకార్థ కూడికలో ప్రార్థన చేయాల్సింది చచ్చిన వాళ్ళ కోసం కాదు, బతుకున్న వాళ్ళ కోసం. చచ్చిన వాళ్ళ కోసం నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు. ఎందుకని? వాళ్ళు బతికున్నప్పుడే మారు మనసు పొందితే పరలోకానికి వెళ్తారు, పొందకపోతే నరకానికి వెళ్తారు. చనిపోయిన తర్వాత నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళి గంట సేపు ఏడిచి ప్రార్థన చేసినా, మండు టెండలో ఏడిచినా వాళ్ళకి ఏమాత్రం క్షేమం కలగదు. ఈ పనులు చేయట్లేదా మనం? మరి చేయట్లేదు అన్నాను. వాళ్ళేమో బాప్తిసం తీసుకుంటున్నారు, మనమేమో సాంబ్రాణి కడ్డీలు ముట్టిస్తున్నాం. అయ్యా ఎట్టో కట్ట మా తాతని చేర్చుకో, మా నాన్న చేర్చుకో, మా అమ్మని చేర్చుకోరు అంటున్నావే. నో. మారు మనసు పొందకుండా మీ తాత చచ్చిపోతే, మీ నాన్న చచ్చిపోతే, మీ అమ్మ చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తారు, దాంట్లో అనుమానం ఏమీ లేదు. వాళ్ళ కోసం నువ్వు ఎన్ని చేసినా, కొంతమంది అన్నదానం చేస్తారు చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద, అట్లా అన్నా మోక్షం వచ్చిద్దేమో. కొంతమంది జ్ఞాపకార్థ కూడికలు పెట్టి ఏం పంచుతారు? చీరలు పంచుతారు, లేటెస్ట్ గిన్నెలు పంచుతున్నారు కదా, బేషన్లు పంచుతున్నారు. ఆ పంచడం వల్ల చచ్చిపోయిన వాళ్ళకి మాత్రం ఏం జరగదు, మేలు ఏమాత్రం జరగదు. అది చెప్పాలనుకున్నాను. చనిపోయిన వ్యక్తి కొరకు నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు. ఇంకా నువ్వేం చేయాలంటే సావక ముందే సువార్త చెప్పాలి, సావక ముందే వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి. పౌలు ఏమంటున్నాడంటే, యేసు కనుక లేపబడకపోతే, పునరుద్ధానం లేకపోతే మృతుల కొరకు బాప్తిసం ఎందుకు తీసుకుంటారు అంటున్నాడు. కనుక పునరుద్ధానం ఉందని నువ్వు నమ్మితే ఈ లోకంలో ఏం చేయాలి? నశించు ఆత్మల కొరకు సువార్తని ప్రకటించాలి. రెండవ పని ఏంటి చెప్పాం? క్రైస్తవ శ్రమలు. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, నేను కూడా పునరుద్ధానం అవుతా అనే నమ్మకం నీకుంటే దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా
పడటానికి మనం సిద్ధపడతాం. చూడండి పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడో చూద్దాం మనం. 31వ వచనం, 30వ వచనం, మేము గడియ గడియకు ప్రాణభయముతో ఉండనేలా. 32వ వచనం, నేను ఎఫెస్సులో మృగములతో పోరాడితే నాకు లాభం ఏంటి అంటే ఎఫెస్సులో మృగాలు లాంటి మనుషులతో పోరాడాడు ఆయన. సువార్త ప్రకటిస్తుంటే పౌలును చంపాలనుకున్నారండి. మృగములు చీల్చివేసినట్లుగా పౌలును చీల్చివేయాలనుకున్నాడు. చూసారా, అంటే దేవుని కొరకు ఎన్నో శ్రమలు ఆయన పడ్డాడు. నువ్వు నిజంగా పునరుద్ధానం అవుతావని నమ్మితే నువ్వేం చేయాలంటే క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైనా భరించడానికి ఇష్టపడాలి. 3వ మాట పరిశుద్ధత. నీకు పునరుద్ధానం ఉందని నువ్వు నమ్మితే ఈ లోకంలో ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. చూడండి 33వ వచనం, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరు. ఈ అన్ని జనులతో దుష్టులతో సహవాసం చేయొద్దు. చేస్తే నువ్వు మంచిదాన్ని కూడా ఏమైపోతావు? చెడిపోతావు. 34వ వచనం, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. అండర్లైన్ చేయండి. ఏం చేయకుడి? దేవునికి వచ్చిన జ్ఞానం కొంతమందికి లేదు. మీకు సిగ్గు రావాలని ఈ మాటలు చెప్తున్నా. పునరుద్ధానం లేదు అని అనుకున్నావు అనుకో, ఇక నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో నువ్వు జీవిస్తావు. పునరుద్ధానం ఉంది అనుకున్నావు అనుకో, నేను లెక్క చెప్పాలి కాబట్టి నా బ్రతుకు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. కనుక పునరుద్ధానం ఉందని మనం నమ్మితే 3 పనులు చేయాలి. 1, సువార్త ప్రకటించాలి. 2, క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైనా భరించాలి. 3వది, పరిశుద్ధంగా జీవించాలి. యవనస్తులారా, వింటున్నారా? సహవాసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరు. ఒక దుష్టురాలతో కలుపుకెళ్ళావనుకో, 7 నుంచి 7 కాడకు పోయేసరికి నీ మైండ్ చెడగొట్టింది. ఎవరు? ఒక దుష్టురాలు. అందుకని ఆమెతో కలుపుకెళ్ళకూడదు. ఆమె ముందు నడితే వెనకని నడువు. నువ్వు ఆమెతో కలిసిపోయావో నీ మనసంతా ఏం చేసింది? చెడగొట్టు. దుష్టులతో సహవాసం చేయకూడదు. మారు మనసు లేని వారితో సహవాసం చేయకూడదు. మారు మనసు లేని వారితో ఎక్కువసేపు మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమైపోతావు? నువ్వు కూడా ఏమైపోతావు? చెడిపోతావు. హెచ్చరిక. మోసపోవద్దు అన్నాడు. చివరిగా 3వ పాయింట్లోకి వచ్చేద్దాం మనం. 3వది ఏంటంటే శరీర పునరుద్ధానము. 3వది ఏంటి? శరీర పునరుద్ధానం. ఇప్పుడు దాకా మృతుల పునరుద్ధానం గురించి చెప్పాం. ఇప్పుడు చెప్పండి, మృతులు లేస్తారా లేవరా? లేస్తారు. ఎప్పుడు లేస్తారు? యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మొదట వాళ్ళు లేస్తారు, తర్వాత మనం లేస్తాం. మనం లేసే సంగతి ఇప్పుడు 3వ సంగతి, శరీర పునరుద్ధానము. 3వ పాయింట్ ఏమనుకున్నాం మనం? శరీర 35 నుంచి 58 వరకు. 35 నుంచి ఎక్కడి దాకా? 58 వరకు. మృతుల పునరుద్ధానం అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేవడం. శరీర పునరుద్ధానం అంటే బతికున్న మనమే ఏమైపోతాం? పునరుద్ధానం అయితే మార్పు చెందుతాం. ఆ మాట గమనించండి. ఏమైపోతాం? దీనిని 35 నుంచి 58 వచనాల్లో పౌలు ప్రస్తావించాడు. మొత్తం ఈ అంశం కింద 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఎన్ని? 2. 1, పునరుద్ధాన శరీరము. మొట్టమొదటి పాయింట్ ఏంటి? పునరుద్ధాన శరీరం. 35 నుంచి 49 వరకు. 35 నుంచి ఎక్కడి దాకా? 49. పునరుద్ధాన శరీరము. పునరుద్ధాన శరీరం. ఒకడు ప్రశ్న అడుగుతున్నాడండి పౌలు గారిని. ఏమడుగుతున్నాడు? ఒకడు ప్రశ్న. చూడండి 35వ వచనంలో క్వశ్చన్ ఉంది. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారు ఎలాంటి శరీరముతో వస్తారు అని ఒకడు అడుగును. అది అడుగుతున్నా అంటే ఒకడు, ఏంటయ్యా సచిన వాళ్ళు లేస్తారన్నావు, అట్లేస్తారు? లేస్తారా? అమ్మ నా వైపు చూడండి. లేస్తారులే, కానీ వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది? ఇట్లాగే మెత్తగా ఉంటుందా? ఆ శరీరానికి రోగాలు ఉంటాయా? ఆ శరీరానికి షుగర్ ఉంటుందా? ఇప్పుడు ఈ శరీరానికి షుగర్ ఉంది, ఈ బాడీ నుండి షుగరే, శరీరమే షుగర్ ఫ్యాక్టరీ అయిపోయింది. రేపు మరి మహిమ శరీరానికి కూడా ఏముంటుంది? షుగర్ ఉంటుందా? ఎలా ఉంటాయి ఆ దేహాలు? అడుగుతున్నాడు ఒక ప్రశ్న. అప్పుడు పౌలు కోపం వచ్చింది. ఏమన్నాడు? ఆన్సర్ చూడండి. ఓ అవివేకి, వారి వివేకం లేనోడా అంటున్నాడు. అంటూ వాడికి సమాధానాన్ని పౌలు ఇచ్చాడు. ఆ సమాధానం ఎలా ఉందంటే 5 రకాల సమాధానం ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ ఎన్ని ఇచ్చాడు? 5. రాసుకోండి. 1, విత్తనము. దేంతో పోల్చాడు? విత్తనం.
35 నుంచి 38 వరకు. 35 నుంచి ఎక్కడి దాకా? చూడండి, 35 చదువుతున్నాను నేను. 36. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. బీరకాయ విత్తనం నాటామండి మనం. అందరు నావి చూడండి, మీ ఇంట్లో నాటారు. ఏ విత్తనం? ఆ విత్తనం ఏమవుద్ది? చచ్చిపోయి పగిలిపోయింది అన్నమాట. పగిలి దాని నుంచి ఏమొస్తుంది? బీరకాయ మొక్క వస్తుంది. పౌలు అదే అంటున్నాడు, నువ్వు విత్తింది సస్తే కానీ అది బ్రతికింపబడదు. అంటే ఈ శరీరం నాశనం అయితేనే కానీ నూతన శరీరం మనకి రాదు. ఈ రెండు ఒకేలాగా ఉంటాయా? విత్తనము మొక్క సేమ్ బాడీయా? మొక్క బాడీ వేరు, విత్తనం బాడీ వేరు. అంటే డిఫరెన్స్ చెప్తున్నాడు అన్నమాట పౌలు. విత్తనం లాగా ఎందుకు ఉంటుంది? ఈ శరీరంతో మనం వెళ్ళం పరలోకానికి. ఈ శరీరం వేరు, ఆ శరీరం వేరు. వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి. మాంసము వేరు. రెండో పాయింట్ ఏంటి? మాంసము వేరు. 39వ వచనం. మనుషుల మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఇవన్నీ ఒకేలాగా ఉంటాయా మాంసాలు? ఏ మాంసం ఆ మాంసమే. ఏ శరీరం? శరీరాలు ఏ విధంగా రకరకాలుగా ఉంటాయో మన శరీరానికి, భౌతిక శరీరానికి, మహిమ శరీరానికి తేడా ఉంటుంది అని చెప్పాడు. మూడో పాయింట్, ఆకాశ సమూహాలు. ఎగ్జాంపుల్ ఏంటి? ఆకాశ సమూహాలు. ఒక్కసారి తల పైకెత్తి చూసామనుకో, పైన ఉన్న సమూహాలన్నీ ఒకలాగా ఉన్నాయా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. పైన ఏమున్నాయి? ఈ మూడే కదా. ఏమండి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం. ఎవరి మహిమ వాళ్ళదే. చూడండి 41వ వచనం. 40 నుంచి 41 వచనం రెఫరెన్స్ రాసుకోండి. 40 నుంచి ఎక్కడి దాకా? సూర్యుని మహిమ వేరు. దొరికిందా 41లో మీకు? చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ కూడా వేరే. మహిమను బట్టి ఒక నక్షత్రం మరి ఒక నక్షత్రం మనకి ఏం కలదు? భేదము. 42 పునరుద్ధానం కూడా అలాగే ఉంటుంది. అంటే శరీరం ఒకేలాగా ఉండదు. ఈ శరీరం వేరు, ఆ శరీరం. అంటం కోసం 3 ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒకటి, విత్తనం సస్తేనే మొక్క వస్తుంది. విత్తనం వేరు, మొక్క వేరు. రెండోది, మాంసాలు వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు. అలాగే ఈ రెండు శరీరాలు కూడా వేరు వేరు. మూడవది, ఆకాశ సమూహాలను చూపిస్తున్నాడు. సూర్య మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. చివరికి చెప్తున్నాడంటే భౌతిక శరీరం వేరు, పునరుద్ధాన శరీరం. ఇది చెప్పడానికండి ఉదాహరణ చెప్పింది. భౌతిక శరీరం వేరు, పునరుద్ధాన శరీరం వేరు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ నోట్స్ 2 భాగాలు చేయండి. ఇటువైపు ఏమో ఫిజికల్ బాడీ, అటువైపు ఏమో రిజరక్షన్ బాడీ, పునరుద్ధాన శరీరం. ఇటేమో భౌతిక శరీరం, ఇటువైపు పునరుద్ధాన శరీరం. రెఫరెన్స్ రాసుకోండి. 42 నుంచి 44 వరకు. రేపు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 42 నుంచి చూడండి వరుసగా. ఇక మీరు వరుసగా రాసుకోవాలి. ఇటేముంది అటేముంది రాసుకోండి. 1, క్షయమైనది. అమ్మా ఏంటిది క్షయమైంది? భౌతిక శరీరం. అటు రండి, అక్షయమైనది. బైబిల్లో ఉంది ఇవన్నీ. ఒకటి మొట్టమొదటి చెప్పండి, క్షయమైనది. అవతల అక్షయం. క్షయం అంటే నశించిపోయేది, అక్షయం అంటే. రెండవది, ఇది ఘనహీనమైనది, అది మహిమగలది. ఇదేమో ఘనహీనమైందంట, అది మహిమగలది. మూడవది, ఇది బలహీనమైనది, అది బలమైనది. హల్లెలూయా. ఇది బలహీనమైన శరీరం, అది కొద్దిసేపు కూర్చుంటే కాళ్ళు నొప్పులు. అబ్బో, ఇవన్నీ బలహీనతలు. నాకు తలకాయ నొప్పుడు, నాకు కాళ్ళు నొప్పుడు. ఈ శరీరం ఏంటిది? ఇది బలహీనమైంది. కానీ నువ్వు రేపు ధరించుకునే శరీరం ఉన్నదే బలమైనది. రేపు పునరుద్ధానం అయితే షుగర్ లేవు, బీపీలు లేవు. అందరూ సపోర్ట్ కొట్టి దేవుడు స్తుతించండి. ఈ రోగాలన్నీ ఇక్కడే. మనం పునరుద్ధానం అయిన తర్వాత మన శరీరానికి ఏ బలహీనత ఉండనే ఉండదు. నాలుగవది, ఇది ప్రకృతి సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైనది. ఇది ప్రకృతి సంబంధమైనది, అది ఆత్మ సంబంధం. ఇప్పుడు చెప్పండి, ఏ శరీరం బెస్ట్? పునరుద్ధాన శరీరమే బెస్ట్. నువ్వు మారు మనసు పొంది దేవుని బిడ్డవైతే ఒకరోజు ఆ శరీరాన్ని పొందుకోబోతున్నాం. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక ఐదవదిగా, ఆదాము క్రీస్తుల మధ్య తేడా. ఎవరి మధ్య? ఆదాముకి క్రీస్తుకి మధ్య తేడా. 45 నుండి 49 వరకు
రెఫరెన్స్ రాసుకోండి. 45 నుంచి ఎక్కడి దాకా? 49. చెప్పండి, ఇందాక చెప్పాం ఆదాముకి క్రీస్తుకున్న తేడా ఏంటి? ఒకసారి చెప్పాడు. ఆదాము ద్వారా మరణం వచ్చింది, క్రీస్తు ద్వారా. ఇప్పుడు మళ్ళా గీతలు పెట్టుకోవాలి మీరు. ఇటువైపు ఏమో ఆదాము, అటువైపు ఏమో క్రీస్తు. మొదటి ఆదాము, కడపటి ఆదాము అన్నాడు. మొదటి ఆదామేమో ఆదాము, కడపటి ఆదాం యేసుక్రీస్తు. ఇప్పుడు గీతలు పెట్టుకోండి. 45 నుండి 49 వరకు. 1, మొదటి ఆదాము జీవించే ప్రాణి. ఆదాము ఎవరు? ఒక జీవించే ప్రాణి. కడపటి ఆదాము చూసావా? జీవింపజేసే ఆత్మ. హల్లెలూయా! అందరు గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈయనేమో జీవించేవాడు, ఆయన చెప్పండి అమ్మ చెప్పండి, జీవింపజేసేవాడు. రెండోది, ఆదాము ప్రకృతి సంబంధి, క్రీస్తు ఆత్మ సంబంధి. ఆదాము ప్రకృతి సంబంధి, క్రీస్తు ఆత్మ సంబంధి. మూడవదిగా ఆదాము భూ సంబంధి, క్రీస్తు పరలోక సంబంధి. ఆదాము భూ సంబంధి, క్రీస్తు పరలోక సంబంధి. ఆదాము మట్టి నుంచి పుట్టాడండి, అందుకే మన శరీరం ఏం శరీరం? మట్టి శరీరం. క్రీస్తు మహిమ నుంచి వచ్చాడు కాబట్టి మహిమ శరీరాన్ని అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా! చూసారా ఆదాము క్రీస్తుకున్నటువంటి తేడా. పరలోక సంబంధి యొక్క పోలికను మనం ధరించుకుంటాం పునరుద్ధానులైన తర్వాత. చివరిగా రెండో పాయింట్ చెప్పి ముగించేస్తాయి ఇక్కడ. ఒకటోది ఏంటి? పునరుద్ధాన శరీరం ఎలా ఉంటుందో చెప్పాడు. ఏమన్నా అర్థమైందా మీకు? పునరుద్ధాన శరీరం ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుందా? చాలా బలమైంది కదా. దానికి రోగాలు ఉంటాయా? అది అర్థమైతే చాలు. చివరి పాయింట్ ఏంటంటే రెండవది, భౌతిక మరణంపై విజయం. ఏంటి? భౌతిక మరణంపై విజయం. దీనిలో 3 విషయాలు ఉన్నాయి, A, B, C. ఏ, గొప్ప మార్పు. ఏంటి గొప్ప మార్పు? 50 నుంచి 53 వచనాలు. 50 నుంచి ఎక్కడి దాకా? 53. బి, గొప్ప విజయం. గొప్ప విజయం 54 నుండి 57 వచనాలు. 54 నుండి 57 వచనాలు. చివరిగా గొప్ప హెచ్చరిక. గొప్ప హెచ్చరిక చివరి వచనం మనం చదువుకున్నామే ప్రారంభంలో. ఎన్నో వచనం అది? 58వ వచనం. రైట్, చూద్దాం. చూడండి, గొప్ప మార్పు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి యేసయ్య మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి ఎవరు లేస్తారు? ఇంకా అర్థం కాలేదా మీకు? మనకంటే ముందు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఓకే, వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయారు, వాళ్ళ శవాలు ఎప్పుడో కుళ్ళిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు తిరిగి లేస్తారు. వాళ్ళు లేచిన వెంటనే ఏం జరుగుద్ది? మనం లేస్తాం. ఏమవుతాం? మనం లేస్తాం. గొప్ప మార్పు మన శరీరంలో జరుగుద్ది. ఆ మార్పు ఎలా జరుగుద్దో చూద్దాం. 50వ వచనం. సహోదరులారా, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. అమ్మ చూడండి, ఈ ఉన్న పాటం ఈ శరీరంతో మనం పరలోకానికి వెళ్ళం. చాలామంది అనుకుంటారు ఏలియా హానోకులు అలాగే వెళ్ళిపోయారు కదా అని. నిజానికి ఏలియా పైకి ఎగురుతున్నప్పుడు ఆయన శరీరంలో మార్పు వచ్చింది. హానోకు పరలోకానికి వెళుతున్నప్పుడు శరీరంలో ఏమొచ్చింది? మార్పు. ఈ శరీరంతో ఎగరగలమా పక్షిలాగా? అదే మార్పు ఇప్పుడు నీ జీవితంలో కూడా జరగబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మధ్యాకాశంలో ఒకళ్ళు ఇప్పుడు వస్తే ఇప్పుడే నీ శరీరం మారిపోయింది. ఎలా మారిపోయిందో చూడండి. 51వ వచనం. మీకు ఒక మర్మం చెప్తున్నా, మనమందరము నిద్రించము కానీ నిమిషంలోనే, రెప్పపాటులో, కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాం. బోర మోగుతుంది, మృతులు అక్షయులుగా లేపబడతారు. మరి మనము మార్పు చెందుతాం. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది. అది చూసారా, ఈ శరీరం మారిపోయి మహిమ దేహాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆ మహిమ దేహంతో మేఘాల మీద పక్షిలాగా ఎగురుకుంటూ మధ్యాకాశంలో ఉన్న యేసు దగ్గరికి వెళ్ళిపోతాం. చూసారా ఎంత గొప్ప మార్పు! ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద బాడీ. ఇది బైబిల్ చెప్పే సత్యం. మన శరీరం అంతా ఏమైపోయింది? మహిమ శరీరముగా మారిపోతుంది. యేసు పునరుద్ధానంతరం తిరిగి లేచాడు.
శిష్యులు తలుపేసుకొని గట్టిగా బిగుసుకొని కూర్చున్నారు, భయపడతా కూర్చున్నారు. యేసయ్య వచ్చి తలుపు కొట్టాడా, అంతే లోపలికి వచ్చాడా? తెలుసా మీకు ఆ స్టోరీ? నేను వచ్చాను తలుపు తీయడం అనలా, డైరెక్ట్గా గోడల నుంచి వచ్చేసాడు. అందరూ ఎదిరిపోయారు. మేము తలుపు తీయలేదు, ఎలా వచ్చావు యేసయ్య? ఎలా వచ్చానంటే, ఈ శరీరం మీ శరీరం కాదు, ఇది మహిమ, దానికి గోడలు ఏమాత్రం అడ్డు రానే రావు. అది యేసయ్య పరలోకానికి చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. పోయిన బుధవారం బైబిల్ స్టడీలో మనం చూసాం. అలాంటి శరీరాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, మనకి ఇవ్వబోతున్నాడు. ఏం సంతోషంగా ఉందా లేదా? మరేం నీరసంగా కనపడుతున్నారు? ఎవరో ఒక ఆయన ఒకసారి జోకేశాడు. ఆయన బాగా ఓవర్ వెయిట్, నాలాగా, నాకంటే ఇంకా అలా. మరే యేసు వస్తే ఈ శరీరంతో ఏం ఎగురుతావురా నువ్వు? ఇంతలా ఉన్నావు, ఎట్లా ఎగురుతావు? నిజానికి అప్పుడు లావు సన్నం అనేవి పరిగణనలోకి రానే రావు. యేసు వచ్చినప్పుడు ఈ శరీరం ఎలా మారిపోయింది? మహిమ దేహముగా మారుతుంది. నెక్స్ట్ రెండవది బి, చెప్పండి. బి ఏంటి? గొప్ప విజయం. ఈసారి విజయం ఎవరి మీద అంటే మరణంపై విజయం. చెప్పు, ఎవరి మీద విజయం? 54వ వచనం చదువుతున్నాం. 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయము మరణమందు మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవి. ఎక్కడ రాయబడింది ఇది? రిఫరెన్స్ రాసుకోండి, అక్కడే రాసుకోండి బైబిల్లో. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం బైబిల్లో రాసుకోవాలి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం ఎక్కడ? 14వ వచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? 56 చూస్తున్నారా? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన క్రీస్తు మూలముగా మనకు జయమను గురిస్తున్న దేవునికి స్తోత్రం. ఎప్పుడో హోషేయ ప్రవచించాడు, దేవుడు మరణంపై మనకి విజయం ఇస్తాడని. ఆ ప్రవచనం ఇంతవరకు నెరవేరలా. ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుందంటే యేసు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు. అప్పుడు మనం చచ్చిపోమిక. మరణం అనేది మన దగ్గరికి రానే. మరణపు ముళ్ళును దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు తేలు వచ్చింది అనుకోండి ఇంటి ముందుకి, చిన్నపిల్లడు భయపడతాడు, అమ్మో తేలు తేలు తేలని. దానికి కొండి విరిసి అవతల పడేస్తే ఇక ఆడుకోరా? వాళ్ళ మమ్మీ అంటే ఇక ఆడుకో, అది నిన్నేమి చేయదు. మరణపు ముళ్ళుని దేవుడు ఏం చేశాడు? విరిచి మరణంపై గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఒక మాట రాసుకోండి, నేను నోట్స్లో ఒక మాట రాసా, మరణము మరణిస్తుంది. అది ఏమవుతుంది? మరణం ఆ రోజు మరణం మరణించిన వేళ. మరణం మరణించే రోజు ఒకటి ఉంది, మరణం కూడా మరణిస్తుంది. ఇన్నాళ్ళు మరణం అనేకులను మరణించేలా చేసింది, చివరికి ఒకరోజు ఏమైంది? మరణమే మరణిస్తుంది. ఈ జయానికి మూలం ఎవరు? యేసుక్రీస్తు. రాసింది కదా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఏమిస్తున్నాడు? విజయం ఇస్తున్నాడు. ఖాళీ సమాధిలో మరణమును ఖైదుగా చేసిన నీవే గదా, కలమయుడగు సాతానుని గర్వము, కలమయుడగు సాతాను గర్వము ఖండనమాయే గదా, సిల్వధర పాపహర శాంతికర హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. మాసిలమణి గారి పాటలో మరణాన్ని ఖైదు చేశాడని రాశాడు, మరణాన్ని బంధించి వేశాడు. దేవుడు ఒకరోజు మరణాన్ని ఏం చేస్తాడు? మరణించేలా చేయబోతున్నాడు. చివరి హెచ్చరిక చదువుకొని ముగించుకుందాం. యేసు పునరుద్ధరణుడై తిరిగి లేచాడు అని నువ్వు నమ్మితే, రెండవది యేసు పునరుద్ధరణ తిరిగి లేచాడు, నేను కూడా ఒకరోజు పునరుద్ధరణ లేచాను నమ్మితే, పౌలు ఒక హెచ్చరిక ఇచ్చి ముగించేశాడు. ఏమిటా హెచ్చరిక? జాగ్రత్తగా వినండి. 3 హెచ్చరికలు వరుసగా చూద్దాం. 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. దేవుని కొరకు మీరు పడే ప్రయాస, దేవుని కొరకు మీరు చేసే సేవ, మీరు చేసే ప్రయాస ఏమాత్రం వ్యర్థం కాదు. కాబట్టి ఏం చేయాలి? 1, స్థిరంగా ఉండండి. 2, శోధనల్లో కదలకుండా ఉండండి. 3, ప్రభువు సేవ యందు ఆసక్తితో ముందుకి వెళ్ళండి. యేసు పునరుద్ధరణుడై లేచి నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు స్థిరంగా ఉండు, కదలకుండా ఉండు. అయ్యా వింటున్నారా? శోధనలు రాగానే కదిలిపోవద్దు. ఎవరున్నారు నీకు తోడు? యేసు ఉన్నాడు. ఒకరోజు నువ్వేం చేయబోతున్నావు?
పరలోకానికి వెళ్ళబోతున్నావు కనుక ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరంగా ఉండండి, కదలకుండా ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి నీ ఆసక్తులునై ఉండండి. ఈ వచనం మీద ఒక పాట రాశాను. ప్రభు కార్యాభివృద్ధి యందు ప్రతిదినము ఆసక్తి కలిగి ప్రభు యేసుతో కలిసి ప్రకటించెదము ఎల్లప్పుడు జయశాలి మన యేసుడు మరణించి మరి లేచెను. దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ప్రభు పనిలో మరింత ఆసక్తిగా మనం వెళ్ళాలి. ఏం చేద్దాంలే, నీరసంతో ఉండదు, మనకెందుకులే, మనం ఏదో ఆదివారం వచ్చిపోదాం, మనకెందుకు ఈ సేవ, ఏదో వద్దాం, ఏదో కానుకేసిపోదాం. నిరాశగా ఉండద్దు. ఎప్పటికీ ఎలా ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, కళ్ళు తెరిచి చూడొద్దు. ప్రభువా, నువ్వు మరణాన్ని జయించి తిరిగి లేచినందుకు నీకు వందనాలయ్యా అని చెప్తాను. నేను కూడా ఒకరోజు మధ్యాకాశంలోకి నువ్వు వచ్చినప్పుడు మహిమ దేహాన్ని పొందుకుంటాను అనే గొప్ప నిరీక్షణ నాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్తాం. మనం సువార్త ప్రకటించాలి, దేవుని కొరకు శ్రమను అనుభవించడానికి సిద్ధపడాలి, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకో. పునరుద్ధానం ఉన్నది కనుక ప్రభువా అనేకులకు మీ రక్షణ సువార్తను ప్రకటిస్తాను. చచ్చిపోయిన తర్వాత ప్రార్థన చేయడం కాదండి, చచ్చిపోయిన తర్వాత సాంబ్రాణి కడ్డీలు ముట్టియడం కాదు, బతికి ఉన్నప్పుడే అనేకులకు సువార్తను అందిస్తానని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ కొరకు ఎన్ని శ్రమలైనా భరిస్తాను ప్రభువా, నీ కొరకు పరిశుద్ధంగా జీవిస్తానయ్యా. కడపటి ఆదాముగా నా కోసం ఈ లోకానికి వచ్చావు, పునరుద్ధాన నిరీక్షణ దయచేసినందుకు వందనాలని చెప్తాను. ప్రభువా, నేను స్థిరంగా ఉండటానికి సహాయం చేయి, నీలో దిగజారిపోకుండా వెనక్కిపోకుండా నీలోనే స్థిరంగా ఉండటానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఎన్ని శోధనలు వచ్చినా కదలకుండా బెదరకుండా ఉండడానికి సహాయం చేయి ప్రభువా. నీ సేవని ఆసక్తితో చేయడానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో నీవు మరణాన్ని జయించి తిరిగి లేచావని, అనేక మందికి ప్రత్యక్షమయ్యావని మీరు బయలుపరుచుకున్నందుకు వందనాలు. అంత మాత్రమే కాదు, ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో మేమందరం కూడా ఒకరోజు పునరుద్ధాన శరీరాన్ని పొందుకుంటామని మీరు బయలుపరిచిన ఈ కొత్త సత్యాన్ని బట్టి నీకు వందనాలు. మేము కూడా ఒకరోజు మీతో ఉండబోతున్నామని నిరీక్షణ మీరు మాకు దయచేయండి. ఈ లోకంలో జీవించినంత కాలం అనేకులకు మీ సువార్తను ప్రకటించడానికి, మీ సేవలో శ్రమలు భరించడానికి కూడా సిద్ధపడే మనసు మాకు దయచేయండి. దుష్ట సాంగత్యం మంచి నన్ను చెరుపునన్నావు ప్రభువా, కనుక చెడ్డవాళ్లతో సహవాసం చేయకుండా మా పవిత్రతను మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళే కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల మీరు దయచేయండి. వార కార్యక్రమాలు కూడా అర్థవంతంగా జరిగే కృప దయచేయండి. మా మోపర్రు గ్రామాన్ని కూడా దీవించండి. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితాల్లో ఫలించడానికి, వారందరూ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తితో ముందుకు వెళ్ళే కృపనిమ్మని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.